సరే. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య స్వరూపుడైన మా ప్రభువా మీకు వందనాలు. ప్రభువా ఇప్పటి వరకు మీ నామమును గనపరిచి ఉన్నాము. ఇప్పుడు మీ మాటలు అనగా పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ తండ్రి మీరు బోధిస్తుంటుండగా మీ ప్రజలకు కావలసినటువంటి జ్ఞానమును, వివేకమును అనుగ్రహించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. చదవండమ్మా. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా మీరు పరిపూర్ణవుతారా? ఈ వ్యర్థంగా ఇన్ని కష్టాలు అనుభవించారా? అది నిజంగా వ్యర్థం అవునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయవాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేకపోతే విశ్వాసం మూలంగా వినటం మూలంగానా చేయించున్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. అతనికంటే ఎవరు? అబ్రహాంకి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకొనండి. దేవుడు విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూసి మీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రహాముకు సువార్తను ముందుగా ప్రకటించారు. అంటే అబ్రహాం గారికి సువార్తను ప్రకటించారు. ఎవరు? అబ్రహాముకు సువార్త ఎవరు ప్రకటించారు అసలు ముందుగా? అంటే ఏంటి? దేవుడు. అంటే విశ్వాసము మూలంగా అన్ని జనులు ఏమయ్యారు? రక్షించబడ్డారు. అవునా కదా? ఇప్పుడు అన్ని జనులు అంటే విగ్రహారాధనలు, విగ్రహాలు నమ్ముకునే వ్యక్తి ఎవరు? అబ్రహాం గారు కదా. ఇప్పుడు మనందరినీ ఏమంటాం? మనం బైబిల్ యాక్ట్ ప్రకారంగా మనందరం ఎవరు? అబ్రహాం యొక్క సంతత కలిగిన వారు. అవునా? అబ్రహాం సంతానం మనం. అంటే అబ్రహాం ఇప్పుడు ఎవరై ఉన్నారు? అన్యులై ఉన్నారు. ఆయన విగ్రహాలను వ్యాపారం చేసిన వాడు. ఆయనకి ఆయన విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని దర్శించాడు. దేవుడే ఆయనకి సువార్తని ప్రకటించాడు. అవునా? దేవుడే. ఎందుకని? అబ్రహాంకు విశ్వాసం, ఈ విగ్రహాల్లో ఏమీ లేదు, జీవము లేదు, ఈ జీవము లేని విగ్రహాలను నేను అమ్ముతున్నాను, ఈ జీవం లేనటువంటి దాన్ని మేము ఆరాధిస్తున్నారు, ఏమిటి ఇదేదో ఉన్నది అని చెప్పి ఆయన ఏం చేశాడు? దేవుడు ఉన్నాడు, ఏదో ఒక అతీతమైన వాడు ఉన్నాడు అని విశ్వసించాడు. అప్పుడు దేవుడే ఆయనతో మాట్లాడాడు. అవునా? అందుకని ఇక్కడ గమనించినట్లయితే మనం ఆత్మ సంబంధమైనగా ముందు ప్రారంభించి, అవునా, ఇప్పుడు భ్రష్టులైపోయి ఏం చేస్తున్నారు? శరీరసార సంబంధమైనటువంటి విశేషములను ఎతుకుతున్నారు. ఇప్పుడు చాలామంది అన్ని విశేషములు అన్ని సంఘంలో కానీ, విశ్వాసంలో కానీ, అన్ని సంఘాల్లో కానీ బోధలు కూడా ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన బోధలు లేవు. ఏం బోధ ఉందట? ఇప్పుడు మనం ఒకసారి చూద్దామమ్మా. 50వ కీర్తన, 50వ కీర్తన, మరొకసారి 50వ కీర్తన, 50వ కీర్తన 17వ అధ్యాయాన్ని చదువుదామా. దిద్దుపాటు నీకు అసహ్యం కదా, నా మాటలైతే నీవు వెనకకి తోసివేసితివి. నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకేపించెదవు, వ్యభిచారులతో నీ సాంగత్యము చేసేదవు. నీడు చేయవలెనని నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటముతో కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుడి మీద కొండెములు చెబుతున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందల మోపుచున్నావు. ఇట్టి పనులను నువ్వు చేసినను నేను మౌననై ఉండి తిని. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారట? ఎవరిళ్ళు? ఎవరండి? విశ్వాసులు కాదా? విశ్వాసులు అని చెప్పుకుంటూ సంఘానికి వెళుతూ మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ దేవుని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ తెల్లని వస్త్రాలు వేసుకొని ఆదివారం వచ్చేసరికి ఆరాధన చేయొచ్చు,
వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్నీ ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నామని అనిపించుకుంటూ. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు? అటు ఇటు ఉన్నారు కదా! అంటే నిలువెచ్చనైన జీవితం. దేవుడు ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు అంటున్నాడు. అంటే నిలువెచ్చని జీవితంలో ఉండొద్దు. అర్థమైందా? నిలువెచ్చని జీవితంలో ఉండొద్దని. అబ్రహాము అన్యుడైనప్పటికీ కూడా దేవుడు అబ్రహాముకు సువార్తను అందించాడు. నేనే అనువాడును, ఉన్నవాడును అని చెప్పి దేవుడు మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? దేవుడుని అబ్రహాము నమ్ముకున్నాక ఆయన పునాదులన్నీ కూడా అబ్రహాం పునాదులన్నీ దేవుని మీదే ఏశాడు. అవునా? దేవుడు చెప్పినట్టే ఇన్నాడు. ఆధ్యాత్మికంగా నడిపించబడ్డాడా? లేకపోతే శరీరానుసారంగా నడిపించబడ్డాడా? అందుకనే యేసు ప్రభు వచ్చి వీళ్ళు శరీరానుసారమైనటువంటి భక్తిని చేయుచున్నారు కదా అని చెప్పి ఏం చేశాడు? యేసు ప్రభు వచ్చి ఆత్మ సంబంధమైన బోధను బోధించాడు. అవునా? అందుకే మిమ్మల్ని బట్టే కదా అన్యుల ముందు నా నామము అవమాన పాలవుతుంది అంటున్నాడు. ఏంటి? అవమాన పాలవుతుంది దేవుని యొక్క నామం. కారణం ఏంటంటే వీళ్ళు చేయుచున్నటువంటి పని క్రైస్తవుల అబ్బో నో మోర్. ఎవరన్నా ఇంటికి అద్దెకి వెళ్ళడానికి ఎంత కష్టమైందో మాకైతే. ప్రార్థన చేసుకొని బయలుదేరాం. మంచి ప్రార్థనా పరులు కావాలి మాకు. దేవుని కలిగిన వారు కావాలి అని. సరే, అందులో పాస్టమ్ గారుండి ఇంట్లో మేము ఉంటున్నటువంటి ఇంట్లో అద్దెకి మంచివారే వాళ్ళకి ఇవ్వమని ఇంటి వారికి చెప్తే అప్పుడు ఆ ఇల్లును మాకు ఇవ్వగలిగారు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఇల్లు ఇవ్వటానికి కూడా క్రైస్తవులు అంటే భయపడుతున్నారు. దేనికి? వాళ్ళ క్రియలు శరీరానుసారమైనటువంటి భక్తి చేస్తున్నారు. ఇక అన్యులకి మీకు తేడా ఏముంది? అవునా? ఆదివారం భక్తి చేస్తారా? ఆదివారం చర్చికి వెళ్తారా? మళ్ళా వెళ్ళినట్టెళ్ళి మరి అన్నదమ్ముల ఆస్తులనే దోసుకొని పంచుకొని ఇష్టానుసారంగా అది వాళ్ళది కాదు మాది, దేవుడు మాకిచ్చాడు. దేవుడు నీకు ఇచ్చాడా? దోసుకుంటావా? దోసుకొని తిని కోట్లకి కిలోలు బంగారం కొనేసుకొని నీ తోటి సహోదరులు అన్యాయం అయిపోతుంటే చూస్తూ గర్విస్తూ అహంకారంతో బ్రతుకుతావా? యెహోవా గర్విష్ఠులు గర్వమును ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. ఒక రోజున దేవుని యొక్క ఉగ్రత ఈజ్ ద మస్ట్ అండ్ షూర్ కంపల్సరీ వస్తుంది. ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నామని చెప్పి ఈ రోజున శరీరానుసారమైన భక్తి చేస్తూ మీరు నడిపించబడుతూ సొంత సహోదరులనే మోసం చేస్తావా? సొంత సిస్టర్ని, సొంత చెల్లెల్ని, సొంత అన్నదమ్ముల్ని. దుర్మార్గం కదా మీది. మీకు దేవుడు ఉన్నాడా? మళ్ళీ ఆదివారం మాత్రం చర్చికి వెళ్ళి పరిశుద్ధులంగా నటిస్తూ పాస్టర్లకు ఇష్టానుసారంగా డబ్బులు ఇచ్చి ఎచ్చులుగా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్? దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? క్షమించడు. ఎవ్వరిని క్షమించడు దేవుడు. దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు? ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఏం చేశాడు దేవుడు? ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమామయుడే. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మారు మనసు పొందుతారని ఒక రోజున. అవునా? శరీరానుసారమైనటువంటి భక్తి మాకు దేవుడు ఇచ్చాడని డప్పులు కొట్టుకుంటూ డప్పులు కొట్టుకుంటూ బ్రతుకుతూ నువ్వు ఆత్మానుసారమైనటువంటి విశేషములను మర్చిపోయి పరలోకం వెళ్తామా లేదా అనేది కాదు. దేవుడు ఉన్నాడా వెళ్ళామా, లేకపోతే ఏదో చర్చిలో కానుకలు ఇచ్చామా, పాస్టర్ గారికి మెప్పుల కోసం అయ్యి బట్టలు పెట్టామా, లేకపోతే పాస్టర్ గారికి కావాల్సినవన్నీ సమకూర్చామా, సంఘానికి కావాల్సిన సమకూర్చామా, చాలు గొప్పవాళ్ళం అయిపోతే కాదు. నువ్వు ఆధ్యాత్మికంగా నడిపించబడి పరలోక రాజ్యమును సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన నీలో ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేయవు. వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు, దొంగలతో సాంగత్యం చేస్తావు, అన్ని దుష్ట కార్యాలన్నీ చేస్తావు. చేసి నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడు ఉన్నాడండి మా వెనకాల. దేవుడు ఉన్నాడు. దేవుడు నీతిమంతుల యొక్క మొరను ఒక రోజున ఆలకిస్తాడు. నీతిమంతుడను ఒక రోజున అగ్రస్థానంలో నిలబెడతాడు. దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడిని ఒక అగ్రస్థానంలో నిలబెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఏషావు. అవునా? ఏం చేశాడు?
అన్నదమ్ములు తీసుకెళ్ళి గోతులో పడేసినా తీసుకెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు భార్య, అవునా, ఆయన్ని ఇబ్బందులు పెట్టి రా నా శరీరాన్ని అనుభవించు అట్లా ఇట్లా అని మాట్లాడినా, అమ్మా నా యజమానురాలు నువ్వు నాకొద్దు, నేను ఇలా చేయకూడదని చెప్పి ఏం చేశాడు, అవమానపడ్డాడు, నిందలపడ్డాడు, జైలు పాలయ్యాడు. అయినా నీతిగా నిలబడ్డాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా, తన నీతిని బట్టి ఆయన్ని గవర్నర్ను చేసి ఆ దేశ విదేశాల చుట్టుపక్కల దేశాలకు కరువు వస్తే ఆయన సిరి సంపదలు, ఆయన యొక్క అడుగు, ఆయన నీతిని బట్టి అక్కడ పంటలన్నీ ఆశీర్వదించి అనేకులకు ఆశ్రయదుర్గంగా ఉంచాడు. అనేకులకు ఆహారం పెట్టువాడిగా తీర్చిదిద్దాడు. కారణం ఏంటో తెలుసా, ఆయన నీతి యొక్క పునాదులు ఆయన స్థాపించాడు అక్కడ. ఈ రోజున నీతిమంతులను ఇబ్బంది పెట్టి నీతిగా బతుకుతూ నిరీక్షణ కలిగి చూస్తూ నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసేటువంటి దుర్మార్గమ క్రియలు ఎవ్వడికీ తెలియదంటే కుదరదు. చూస్తానే ఉన్నారు. దేవుడు దేవుడు చూస్తున్నాడు. ఆకాశం ఆయనకి సింహాసనము, భూమి ఆయనకి పాదపీఠము. అయితే ఆయన కాళ్ళ దగ్గర నువ్వేమీ చేయించినావు ఆయన ఎదిరిదా, అన్నీ తెలుసు. ఆయన చూచుచున్న దేవుడు. అదొకటే కాదు, పిల్లి ఏమనుకుంటుందట, పిల్లి తాగుతూ పాలు తాగుతూ పిల్లి నన్ను ఎవడో సూత్రం లేదని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా తాగుతుందంట. దొంగసాటుగా వచ్చి దొంగ పిల్లి. దొంగతనం చేసిన వాళ్ళు ఇట్టాగా తాగుతుంటారు కదా, యథార్థంగా ఉండరు, అవునా. దొంగ పిల్లి తాగుతుంటే ఆ పిల్లిని చూస్తుంది ఎవరో తెలుసా, ఇది స్మాల్ మ్యాన్, ఎవరో ఒక ఎలుక. అది చూసి 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 పాలు తాగేస్తుందని ఇంటి వాళ్ళకి అందరికీ తెలియాలి, పరిగెట్టేసి అల్లరి చేసేసరికి ఏంటంటే పిల్లి వచ్చిందని అర్థమైపోయి వాళ్ళు వచ్చి ఇస్తామని దీన్ని కొడతారు, తరుగుతారు. అంటే ఒక రోజున నీ బ్రతుకు బయటపడద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంటే నీ బ్రతుకు బయటపడద్ది. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నేను ఎంజాయ్ చేస్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు పరుగుల సొమ్ము నేను తీసేసుకున్నాను, దోసేసుకున్నాను, చక్కగా ఆలయానికి నేను కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావు. ఒక రోజు నాశనమైన గుంటలో నువ్వు పడిపోతావు. దేవుడు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. సమయం, యువర్ వెయిట్ అండ్ సీ సంబడి దేర్. దేవుడు చూస్తా ఉన్నాడు. ఒక రోజు నువ్వు మంచిదాని అయిపోతావు, మంచోడు అయిపోతావు, నువ్వు వస్తావు మళ్ళీ రీబ్యాక్ అయ్యి క్షమించమని క్షమాభిక్షతో వస్తావేమని ఎదురు చూస్తున్నాడు దేవుడు. లేదు, అటు ఇటు చూస్తున్నావు, దేవుడు కావాలంటున్నావు. నిలువెచ్చని జీవితం ఇది. ఏంటి నిలువెచ్చని జీవితం? దేవుడు ఏమన్నాడు, ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. చాలామందికి అబ్రహాం సంతానం అనగా అబ్రహాం సంతానంలో నుంచి వచ్చినటువంటి ఇజ్రాయేల్ కదా. ఇప్పుడు అంతా ఇండియా కాదు, ప్రపంచం అంతా చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారు. నేను పలుమార్లు ఇదే చెప్తున్నాను, మనందరం ఇశ్రాయేలీలమే, అవునా కాదా? మనమందరం ఇశ్రాయేలీలమే. అబ్రహాముతో దేవుడే మాట్లాడి దేవుడే సువార్తను అందించాడు, అవునా కదా? ముందు మారింది ఎవరు? ఈ విజన్ ఎవరిది? దేవుడు ఉన్నాడు అనే విజన్ ఎవరికి వచ్చింది? ఒక అన్యుడికి వచ్చింది. ఆ అన్యుడు ఎవరు? అబ్రహాం, అవునా? అదే అబ్రహాము ఈ రోజున యావత్తు ప్రపంచానికి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మన ఇండియన్లో ప్రజలు ఏముంది, అవునా? ఏదో ఒక రాజును పెట్టుకొని ఆ రాజుగారిని దేవుడు అని అనుకుంటున్నారు కదా. రాజుగారు దేవుడు, ఆ రాజును దేవుని చేసేస్తున్నారు. దేవుణ్ణి సజీవుడైన దేవుడిని నమ్మిన వారి దగ్గరికి వెళ్తున్నారు. జెండాలు పట్టుకుంటే జై శ్రీరామ్ అంటున్నారు, వాళ్ళని కొడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు కదా. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ దేవుడు? మీరు చేస్తున్న సంఘాలలో మీరు చేసే పనులను బట్టి కూడా సగం చేస్తున్నారు. దేవుడే ఒక శత్రువుని లేపుతున్నాడు కదా. ఒక శత్రువు మన దగ్గరికి వస్తున్నాడంటే, ఒక శత్రువు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఒక శత్రువు ఏమని? ఆయన 2 సిలువలో మేకులు కొట్టుకున్నాడు, పీక్కోలేనని మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడు అని. వాడికి తెలియనటువంటి అజ్ఞానేయుడు, జ్ఞానం కలిగినటువంటి వాడు కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాన్ని, ఈ గ్రంథానికి ఉన్న పేరు, ఈ మొదటిసారిగా భూమి మీద ప్రింట్ వేయబడిన గ్రంథం ఏది? పరిశుద్ధ గ్రంథం బైబులే. వాడికి తెలియదు, అజ్ఞాని, జ్ఞానము లేనివాడు, అవునా? మాట్లాడుతున్న మాటలు ఇలాంటివన్నీ.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొనండి. ఒక అజ్ఞానుల దగ్గర, ఒక అన్యుల దగ్గర మీరు చేసే పనులను బట్టే కదా ఒక అజ్ఞాని, జ్ఞానము లేనివాడు అన్యుడు నీతి గురించి మాట్లాడుతున్నాడు. అవునా? కనుక మన లైఫ్‌లో మనం దేవుణ్ణి అవమానపరుస్తున్నామా లేదా? దాన్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నారా? తర్వాత శరీరానుసారంగా నడిపించబడుతున్నారా? మళ్ళీ సంఘం కావాలి మీకు. ఎందుకు? పెళ్లి చేసుకోవాలి. సంఘ పాస్టర్ వచ్చి నెత్తి మీద చెయ్యెట్టి, దేవుడా అని ఈళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ దేవుడికి చెప్పాలి. దేవుడు క్షమించాడులే అంటాం. కానీ ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారి దగ్గరికెళ్తే ఆయన చెప్పాడంట. ఆయన చెప్తున్నాడు, "సార్ మీ దేవుడు ఎన్ని పాపాలు చేసినా క్షమించేస్తాడంట కదా!" అన్నాడు. క్షమిస్తాడండి అని. ఏంటి? క్షమిస్తాడు. మరి మీరు కూడా ఎన్ని పాపాలు చేసేస్తున్నారండి? రోజు పాపాలు చేస్తున్నారండి. ఎవడైనా చెప్పినాడు రోజు ఎవడు చేస్తాడు? పాపములను క్షమించువాడు దేవుడు. అవునా? ఆయనే రక్షకుడైన యేసు ప్రభు. అయితే పాపాలు క్షమిస్తాడే గాని పాపాలు చేయమని ఎక్కడా చెప్పలా. అవునా? మరి మతలేని ఒక మరియమ్మ గారు ఇప్పుడు ఆమెను రాళ్లతో ఒక పాప స్త్రీని ఏం చేశారు? రాళ్లతో కొడుతున్నప్పుడు అక్కడ మీలో పాపము లేనివాడు రాయేయండి అని చెప్పి వాళ్ళ పాపాలు పలానాడు పలానా టైంలో ఏమిడితో పాపం చేసిన వాళ్ళ పేర్లు రాతండి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. అప్పుడు ఆ స్త్రీతో యేసు ప్రభువారు ఏం చెప్పారండి? ఏమన్నారు? అమ్మా, ఇక నుంచి నీవు పాపము చేయక. ఏమన్నాడు? ఇక నుంచి నీవు పాపము చేయక. మీ పాపాలు క్షమించబండి. అవునా? దేవుడు క్షమించాడు. అక్కడి నుంచి పాపం చెయ్యొద్దన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాపాలు చేస్తున్నారు. దేవుడు క్షమిస్తాడు. పాపాలు చేస్తున్నారు వీళ్ళు. పాపమున దేవుని సంఘానికి వస్తున్నారు, దేవునితో ఉంటున్నారు, దేవుని ఆలయానికి వస్తున్నారు, పవిత్రంగా బతుకుతున్నామని యాక్టింగ్ చేస్తున్నారు. ఒక ఆమె ఒక భర్త అన్యుడైనటువంటి భర్తని ఏం చేసింది తెలుసా? ఆలయానికి ఎత్తుకెళ్ళిందంట. ఏంటి? ఎంత బాగుంది మీ చర్చి, నీ ప్రవర్తన ఎంత బాగుంది, ఎంత బాగుంది అనుకున్నాడంట. ఆ తర్వాత ఆమెలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను చూశాడంట ఆయన. ఏం చేశాడు? దుర్మార్గమైన చర్య. ఈమె ప్రార్థన చేస్తూ, నటిస్తూ, యాక్టింగ్ చేస్తూ ఏంటి ఇంత మోసం చేస్తుందంటే ఈ క్రైస్తవులందరూ ఇంత దొంగలా అని ఆలోచించి ఆయన ఇంట్లో తాగుడు బిగించేశాడు. అదేంటే మానేపిచ్చావు, నువ్వు అటు చేస్తున్నావు ఎటు చేస్తున్నావు అంటే, నువ్వేమన్నా మంచిదానివా? పరువులు ఇతరుల ఆస్తి కూడా దోసుకున్నావే, నీచురాలివి. నువ్వు మంచిదానివైనట్టు నువ్వు మళ్ళా నేను ఆలయానికి రావాలా అన్నాడట. అర్థమైందా? అంటే ఎలాంటి దుర్మార్గమైన చర్య లేకపోతే భర్త మళ్ళీ రీబ్యాక్ అయ్యాడు. అర్థమైందా? అంటే ఇక్కడ దొంగ విశ్వాసులు ఉన్నారా లేదా? అందుకని దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఏమన్నా తెలుసా? నిజముగా మొరపెట్టుబడి మొరను నేను ఆలకిస్తాను అంటున్నాడు. ఇక్కడ అంటే దొంగ మొరలే వీళ్ళందరూ చేసేది. అంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకొని పాపపు క్రియలన్నీ చేస్తూ, పిచ్చి పనులన్నీ చేస్తూ, దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నామమును అవమానపరుస్తున్నారు కాదా? అందుకే అంటున్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అవమానపరచబడుతుంది. దేవుని నామాన్ని ఎంతమంది అవమానపరుస్తున్నారో తెలుసా? వాళ్ళు ఎవరో కాదు అవమానపరిచేది, క్రీస్తు పేరు పెట్టబడిన వారు. అందుకనే ప్రభువా ప్రభు అనేవాడు ఎవడన్నో పరలోక రాజ్యమునికి చేరు. ప్రభువా ప్రభు అంటే సరిపోయిందా? తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోయిందా? నువ్వు ఎన్ని కానుకలు ఇస్తే సరిపోయిందా? ఎంతమందికి భోజనాలు పెడితే సరిపోయిందా? ఎంతోమందికి మేలు చేస్తే పరలోకం వచ్చా? నీ పాపాలన్నీ, నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ క్షమించబడతాయా అంటే లేదో. నువ్వు దేవుని నమ్మిన తర్వాత చేసే ప్రతి పాపమునకు శిక్ష ఉన్నది. అదే అబ్బాయికి చెప్పా, లేదయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు శిక్ష దానికి ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన. నేను అందుకే మీ చర్చికి రానండి అంటాడు. ఏమంటాడు? మీ చర్చికి రాను అందుకేనండి. మీ దేవుడు మంచోడే, నేను విన్నా. ఇప్పుడు ఎవరికి అవమానం వచ్చింది? దేవుడు మంచోడే కానీ మీ చర్చికి రాను అంటే ఇప్పుడు ఎవరికి అవమానం వచ్చింది? దేవుని నమ్మిన వాళ్ళందరూ ఇట్టాంటోళ్ళ, ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళ, ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వారా అనేటువంటి అవమానం దేవునికి వచ్చింది. అలాంటి స్థితిగతుల్లో నుంచి, అలాంటి ఆలోచనలో నుంచి
మీరు ఉన్నట్లయితే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఏం బడి వాత వేయబడినటువంటి మనస్సాక్షి. అర్థమైందా? సెల్ఫీస్ భక్తి. సెల్ఫీస్ భక్తి అంటే ఏంటో తెలుసా? సలపు టప్పు అనమాట. బా, నా అంత గొప్పోడు లేడు, ఏదో చిన్న తప్పు అయిపోయింది, దేవుడి దగ్గర ఆయా చేశాను, అయిపోయింది, క్షమించాయి, నో మోర్. దేవుని తెలుసుకొని నువ్వు తప్పు చేశావు. దేవుని ఆధ్యాత్మికంగా నడిపించబడి తర్వాత నువ్వు శరీరానుసారమైన క్రియల కొరకు పరిగెడుతున్నావు కాబట్టి నీకు శిక్ష తప్పదు. అందుకే అంటున్నాడు మార్కు 16:16లో, నమ్మి బాప్టిజం తీసుకున్నవాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధించబడు, నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు అంటే వచ్చును అన్నాడు. నువ్వు నమ్మి బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు చేసే పనులు బట్టి నువ్వు నమ్మావా నమ్మలేదా? మీరు చెప్పండి. ఇప్పుడు నమ్మినట్టు నటించావు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోట్ల. నటించావు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోట్ల. కొంతమంది ఉన్నారు, ఇంకొక లెక్క చెప్తాం, దెయ్యాలు పారిపోతాయి, అన్నీ పారిపోతాయి, వీళ్ళు అన్ని తప్పులు చేస్తుంటారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒక్కసారి నీకు ఒక గిఫ్ట్ని ఇచ్చాడు అంటే దాన్ని రీబ్యాక్ తీసుకోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆ రీబ్యాక్ తీసుకోడు. ఆయన నీకు వరం ఇచ్చాడు, ఆ వరాన్ని వెనక్కి తీసుకోడు. కానీ నువ్వు దేవుని నామం, అందుకని యేసు ప్రభు ఉండగానే కొంతమంది దెయ్యాలను నిలగొట్టారంట. ఏమని? యేసు ప్రభు దెయ్యాలను నిలగొడతాం చూసి వీళ్ళు ఏం చేశారు? యేసునామలో దెయ్యమా పో అంటున్నారంట. అయ్యా, నీ నామం పేరట వాళ్ళు దెయ్యాలు ఎలగొడుతున్నారని చెప్పారు. అదైనా అంటే యేసు ప్రభు ఉండగానే దెయ్యాలను ఎలగొడుతున్నారు. అంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏంటంటే, నీకు ఇచ్చిన గిఫ్ట్లు పోవేమో కానీ యేసు నామమును వాడుతున్నావు కాబట్టి యేసు నామమునకు ఎప్పుడు విలువే ఉంది. కానీ నీవు చేసే పనులకు విలువ లేదు, నీకు విలువ లేదు. నువ్వు దేవుని నామం అవమానపరుస్తున్నావు. యేసు నామముకు ఎనీ టైం, యెహోవా నామముకు ఎప్పుడు టైం. మనం ప్రతిదీ ప్రార్థన, యేసుక్రీస్తుని నామములో నీ సన్నిధికి వచ్చాము తండ్రి, నా ప్రార్థన ఆలకించమని మనం ఎవరికి ప్రార్థన చేస్తాం? సృష్టికర్త అయినటువంటి యెహోవాకి. అవునా? ఆయన చూచుచున్న దేవుడు, హల్లెలూయా. ఆయన గమనిస్తున్న దేవుడు, మనల్ని పరిశీలన చేస్తున్న దేవుడు. ఆయన మనం విడిచిపెట్టడు. ఒక రోజు నీకు వస్తుంది, నువ్వు చేసే దుర్మార్గాలకి, నీ నాశనానికి నాంది నీ పునాదులు నువ్వే వేసుకుంటున్నావు. అందుకనే కీర్తన 15లో ఒక మాట రాయబడింది, పునాదులే కూలిపోగా నీతిమంతుడైనను బాగు చెయ్యలేడు. నీ వేసుకున్న ప్రతి పునాది, నీ వేసుకున్న అదే, దాన్ని ఇంకొక భాషలో ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఏమిటో తెలుసా? అది కర్మ. నువ్వు చేసుకున్న నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవిస్తావు అంటారు. అవునా? అది కర్మ సిద్ధాంతం అని ఒకడు అంటుంటాడు ఒక్కొక్కడు. అవునా? నువ్వు ఏదైతే పంట ఇస్తావు అదే పంటను కోస్తావు. నాశనం అయిపోవడానికి నువ్వు రెడీగా ఉన్నావు. బీ కేర్ఫుల్. ఇకనైనా దేవుని క్షమించమని అడుగుదాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. జీవాధిపతి, మహోన్నతుడా, మహాగణుడా, మహత్కార్యములు, గంభీర కార్యములు, ఆశ్చర్యకార్యములు చేయవాడా, మీకు వందనాలు. నిలువెచ్చని జీవితంలో ఉండకుండా ప్రభా, మేము ఆధ్యాత్మికంగానే నడిపించబడాలి కానీ ఆ లోక సంబంధమైన విశేషంలో మేము నడిపించకూడదు. మా తల్లి సహోదరులను, అయ్యా మా అన్నదమ్ములను, లేదా నా బంధువులను, నీ స్నేహితులను, అన్నదమ్ములను కాక ప్రభా, ఇరుగు పొరుగు వారిని ఎవరిని మోసం చేయకూడదు. నీతి పునాదులతో మేము బ్రతకాలి, నీతి రాజ్యమును మేము స్థాపించాలి కనుక ప్రభా, నీతిగా బ్రతికే ప్రతి బిడ్డని, ఆ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోమని, అయ్యా నీతికి బతికి ప్రభా, ఆకలి దప్పులు కలిగి వారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడుతూ ఓదార్చబడకూడదు కనుక ప్రభా, నీతిగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, నీతిమంతుల పక్షం మీరే ఉండమని, మీ ఆత్మకార్యం జరిగించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించుకొని తండ్రి. ఆమేన్. షలోం షలోం.